హలో అండి, ఈరోజు కాలీఫ్లవర్ టమాటా కర్రీ చేస్తున్నాను. ఎలా చేస్తున్నానో మీరు చూసేయండి. ఇంకా చిన్న కాలీఫ్లవర్ తీసుకోవాలి. దాన్ని విడివిడిగా చేసి వాటర్లో వేసి శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోవాలి. అలాగే ఒక పెద్ద సైజు ఉల్లిపాయ తీసుకొని దాన్ని ముక్కలు కట్ చేసుకొని, ఒక 5 పచ్చిమిర్చి, ఒక పెద్ద సైజు టమాటా కూడా తీసుకొని కట్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు గ్యాస్ వెలిగించి కూర వండడానికి గిన్నె పెట్టుకోవాలి. కూరకి సరిపడగా ఆయిల్ కూడా వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి కూడా వేసేసుకోవాలి. అంతా కలిసేలాగా గరిటెతో తిప్పుకొని మూత పెట్టుకోవాలి. ఇప్పుడు మూత తీసి కర్రీకి సరిపడా సాల్ట్ వేసేసుకోవాలి. సాల్ట్ మొత్తం కలిసేలాగా గరిటెతో మళ్ళీ తిప్పుకొని కొంచెం పసుపు కూడా వేసేసుకోవాలి. మొత్తం అంతా కలిసేలాగా మళ్ళీ ఒకసారి తిప్పి ఒకసారి ప్లేట్ పెట్టుకోవాలి. ఇప్పుడు సరిపడగా ఉల్లిపాయ ముక్కలు మగ్గాయి. మనం కట్ చేసి పెట్టుకున్న కాలీఫ్లవర్ వేసేసుకొని 1 నిమిషం ఉంచి ఇప్పుడు టమాటా ముక్కలు కూడా వేసుకోవాలి. వేసుకొని మళ్ళీ అంతా మిక్స్ అయ్యేలాగా ఒకసారి తిప్పుకొని ఇప్పుడు మళ్ళీ కారం వేసేసుకోవాలి. సరిపడా కారం వేసిన తర్వాత వాటర్ కూడా కావలసినంత వేసుకోవాలి. వేసుకొని మూత పెట్టుకుందాము. ఇప్పుడు చూద్దామండి, ఇంకా కొంచెం మగ్గాలి, వాటర్ ఉంది. 1 నిమిషం ఆగిన తర్వాత ఇంకా సరిపోతుందండి. ఒకసారి మీరు ట్రై చేయండి, చాలా బాగుంటుంది.